ఓకే. అండ్ మీరు ఒక్క సాంగ్ రాశారు. 'బాయి అంటే చాలు బాయి' అని చెప్పేసి అని సాంగ్. అది ఎలక్షన్ సమయంలో గానీ, లేదంటే నార్మల్‌గా గానీ చాలా బాగా వైరల్ అయిపోయింది. అలాగే ఏంటంటే ఈ సాంగ్ వచ్చేసి మనకి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి, అలాగే మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర వరకు వెళ్ళింది ఈ సాంగ్. ఆ సాంగ్ అంతా వైరల్ అవ్వడానికి గల కారణం ఏంటండి? కారణం అంటే మేడం, మా దగ్గర మా అన్నయ్య ఉంటాడు. ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మేడం. ఓకే. అప్పుడు ఆ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే. అన్నయ్య యాటిట్యూడ్ అంటే ఏంటిదంటే మేడం, ఇప్పుడు ఎమ్మెల్యే గారి యాటిట్యూడ్ ఏంటిదంటే, మనకి ఏదైనా ఆపద వచ్చింది అన్నయ్య ఇది చెయ్యాలి అని అంటే రూలింగ్లో లేకముందు కూడా మేడం నేను ఉన్న పదా అని ముందు వెళ్ళేటోడు మేడం. ఆ 10 years టైంలో మేడం అన్నను దగ్గర నుంచి నేను చాలా దగ్గరగా ఒక బ్రదర్ లాగా చాలా దగ్గరికి వెళ్ళి అబ్జర్వ్ చేసిన మేడం. చాలా అంటే చాలా క్లోజ్గా దగ్గరికి వెళ్ళి అబ్జర్వ్ చేసిన. నేను ప్రతిరోజు ఒక 2 పదాలు చెప్పేటోడిని. అన్నకి ఈ యాటిట్యూడ్కి ఈ పదం బాగుంటుంది, ఈ పదం బాగుంటుంది అని చెప్పేటోడిని. అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు చాలా అంటే చాలా స్ట్రగుల్ చేశారు. అప్పుడు వాళ్ళు రూలింగ్లో ఉన్నారు కాబట్టి మమ్మల్ని అయినా చాలా స్ట్రగుల్ చేయడం జరిగింది. మా కాన్స్టిట్యుయెన్సీ రామగుండం. అక్కడ పూర్వం ఎప్పుడో రాముడు నడిచిన నేల మేడం అది. అక్కడ రాముడు నడిచిన నేల, రాముని గుండాలు ఉంటాయి అక్కడ. అది మెయిన్ థీమ్ అది తీసుకున్నాం మేడం. రాముడు నడిచిన నేలన మళ్ళీ రాముడే రావాలి, రావణ అంతానికి మళ్ళీ మా అన్న కావాలి. అన్న అంటే మా ఇప్పుడున్న అన్న కావాలి. అది మెయిన్ థీమ్ తీసుకున్నాం మేడం. అన్నని అందరు ముద్దుగా బాయి అని పిలుస్తారు. జనరల్ గా రాజన్న బాయి అని పిలుస్తారు. యాక్చువల్లీ అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళంతా బాయి బాయి మళ్ళీ బాయి వస్తే ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో దాన్ని కొద్దిగా ఏదైనా చేస్తారు కావచ్చు అని ఇబ్బంది అనిపించింది మేడం. ఏదైనా మంచిది డోంట్ కేర్ అని చెప్పి బాయి అనే స్టార్ట్ చేశాను మేడం. అది మినిస్టర్ కోమటిరెడ్డికి ఆ పాట పెట్టారు. ఏపీలో సీఎం జగన్ గారికి, అప్పుడు జగన్ ఉండే, జగన్ కు పెట్టారు మేడం. సీఎం రేవంత్ రెడ్డి గారికి పెట్టారు. 2 తెలుగు రాష్ట్ర పవన్ కళ్యాణ్ గారికి పెట్టారు. చాలా మంది హీరోలకు పెట్టారు మేడం. చాలా అంటే చాలా వైరల్ అయింది. చాలా హ్యాపీగా ఫీల్ అయినా. మా గోదావరి కన్నా మేడం మా అన్న ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఒక్కరోజు ఒక 3 లక్షల వ్యూస్ వచ్చినాయి మేడం. ఓన్లీ గెలిచి ర్యాలీకి వస్తాం కదా, 1 day 3 lakhs వ్యూస్ వచ్చినాయి మేడం. అన్న గెలుపులో నా పాట కూడా ఒక చిన్న పాత్ర అయినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నది మేడం. మా గోదావరి కన్నులు ఎలా ఉంటుందంటే మేడం, ఇంతకుముందు ప్రీవియస్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మేడం ఇండిపెండెంట్ చేసిండు కోరకంటి చందర్ అన్నని. అతను కూడా ఆ పాటతోటి అప్పుడు వాళ్ళ ఇమేజ్ పాటతోటి అన్న గెలిచిండు. ఈసారి మనం ఇస్తే ఎలా ఇవ్వాలి, పాట ఇస్తే గట్టిగా ఇవ్వాలి, మామూలుగా ఇవ్వద్దు మేడం. నేను యాక్చువల్ ఆ పాట ఒక 45 days నుంచి స్ట్రగుల్ అయినా. 45 days 50 days నుంచి చాలా స్ట్రగుల్ అయినా. రోజుకు పోయి అన్న ఈ పదం ఇలా ఉంటుందని, ఈ పదం ఇలా ఉంటుందని అన్నతోటి ప్రతిరోజు డిస్కస్ చేసుకునేటోని. భగవంతుని వల్ల అన్న బర్త్డే August 15th ఉంటుంది మేడం. గోదావరి కానీ నడి చౌరస్తా ఇండిపెండెన్స్ డే. ఇప్పుడు మా రామగుండానికి కూడా ఇండిపెండెన్స్ డే వచ్చేసింది. రాముడు నడిచిన నేలన నిజంగా